కథాభిమానులందరికీ నమస్కారం. మనము ఈరోజు చెప్పుకోయే కథ తెనాలి రామలింగ కథలు. మనం ఎప్పటి నుంచో ఇలా చెప్పుకుంటూనే ఉన్నాం కదా అండి. మరి ఆకారాన్ని చూసి అంచనా వేయొద్దు. ఇది ఏమిటంటే ఒక చిన్న సంఘటన. విజయనగరానికి విజయేంద్రవర్మ సేనాధిపతిగా ఉన్నాడు. వారి ఇంట్లో కొన్ని వేడుకలు జరుగుతున్నాయి. వారి ఇంట్లో ఒక పేరంటకం జరుగుతుంది. అది ఏమిటంటే ఆ విజయేంద్రవర్మకి బంగారం లాంటి బిడ్డ పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు. పండుగ వేడుకల్లో ఉన్నారు. అందరూ కూడా వచ్చారు. అతిథులందరూ వచ్చి అక్కడే ఉన్నారు. విజయేంద్రవర్మ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వెళ్ళి నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా అన్నాడు. ఏమిటి అనంటే, నాకు ఒక 12 మగబిడ్డ పుట్టాడు, మీరందరూ కూడా నా బిడ్డను ఆశీర్వదించడానికి రావాలి అనంటే, ఓ తప్పకుండా వస్తాము అని చెప్పి రాయలవారు చెప్పారు. మహారాజు సభలోని వాళ్ళందరూ కూడా విజయేంద్రవర్మ ఇంటికి వెళ్ళారు. రండి మహారాజా, మీరందరికీ స్వాగతం అని విజయేంద్ర వాళ్ళందరినీ కూడా స్వాగతం పలికాడు. అద్భుతమైన శిశువు, నువ్వు కూడా నీ తండ్రి వలె చాలా గొప్పవాడి అవ్వాలి అని రాయలవారు దీవించారు. అప్పుడు రామలింగ అలా అంటున్నాడు. ఏమనంటే, ఈ శిశువుని చూస్తుంటే తండ్రి కంటే గొప్పవాడే అవుతాడేమో అని అనిపిస్తుందండి అని అన్నాడు. ఇప్పుడు రాయలవారు అంటున్నారు, ఏమిటి ఈ పిల్లవాడి ముఖం చూడగానే నువ్వు తండ్రి కంటే గొప్పవాడు ఎలా అవుతున్నావు అనంటే, రామలింగ చెప్తున్నాడు, పిల్లల మొహ కవళికలను బట్టి మనం చెప్పగలం మహారాజా అని అన్నాడు. ఇలా అంటున్నాడు, ఒకరి రూపాన్ని చూసి అంచనా వేయగలము అని అన్నాడు. అందరూ ఆ బిడ్డని ఎత్తుకుని ముద్దాడి అందరూ విందును చేసి భోజనాలు చేశారు. అందులో ఉన్న కవులందరూ కూడా ఈ జరిగిన సంఘటనని మర్చిపోకుండా మర్నాడు ఏం చేశారంటే, రాయలవారి దగ్గరికి వెళ్ళి రామలింగ కవి లేని సమయంలో చూసి వాళ్ళు ఇలా అంటున్నారు. ఆ కవులు చెప్తున్నారు, మరి తెనాలి రామకృష్ణకి పరీక్షించాలంటే ఒక చిన్న పోటీ ఉంది. అంటే ఏమిటి పోటీ అంటే, సరే అని వాళ్ళ కవులు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఆకారాన్ని చూసి అంచనా వేయడం అనేది జరుగుతుందని చెప్పారు. కానీ ఆకారం చూసి అంచనా వేయడానికి ఒక పరీక్ష ఉంది, అదేంటో నేను చెప్తాను అన్నాడు ఒక కవి. కవులందరూ రాయలవారికి ఒక విషయాన్ని చెప్పారు. ఎలాగైనా సరే ఈ రామలింగ కవిని ఓడించాలి అనే మిషతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ పోటీకి సిద్ధంగా కమ్మని చెప్పారు. పోటీకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని మన రాయలవారు చెప్పారు. చెప్పగానే వాళ్ళందరూ కూడా అన్నీ సిద్ధం చేశారు. మరునాడు రామలింగ కవి ఆస్థానానికి వచ్చాడు. రామలింగ కవి, నీకు ఒక పరీక్ష పెట్టబడుతున్నాను నేను. ఏమిటంటే, ఆకారాన్ని చూసి అంచనా వేస్తానన్నావు కదా, దాని గురించి అనేసరికి రామలింగ ఇలా అంటున్నాడు, అలాగే మహారాజా, నేను చేసి చూపిస్తాను మీకు. నేను అక్కడ ఏం చేశారంటే, ఒక చెట్టుకి ఒక తెపాళ్ళ నిండా బంగారు కాయిన్లు, ఒక తెపాళాలేమో తేలిగ్గా ఉండే కుండని అక్కడ పెట్టారు. ఒక చెట్టుకు వేలాడదీశారు. ఈ విషయం ఏమీ రామలింగకు తెలియదు. ఒక చెట్టు దగ్గరికి 2 కుండలు పెట్టారు. ఒక కొండ నిండా బంగారు కాయిన్లు, ఒక కొండ తేలిక కొండ. అందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికల్లా రామలింగకి ఒక పరీక్ష అది. రామలింగడు ఆ కొండల్ని గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు రామలింగ అంటున్నాడు, బరువు కొండ చూశాడు. ఓ దూరం నుంచి కళ్ళతోనే చూశాడు. తేలికొండ అలా కొంచెం కాలికి ఊగుతుండగా చెప్పాడు. మొదటి కొండలో ఖాళీగా ఉండడం వల్ల దాంట్లో నాణాలు లేవని, రెండో కొండ నిండా నాణాలు ఉన్నాయని చెప్పాడు. చెప్పేసరికి మన శ్రీకృష్ణదేవరాయలు ఏమంటున్నాడంటే, భలే చూడకుండా అంచనా వేసి చెప్పావే, ఎలా చెప్పగలిగావంటే. అప్పుడు రామలింగ ఇలా అంటున్నాడు, బరువు కొండ ఎప్పుడు కూడా బరువుగా ఉంటుంది, తాడు కూడా కొంచెం కూడా కదలదు. అదే తేలిక కొండ అయితే అది ఊగుతూ ఉంది కాబట్టి నేను ఆ విషయం చెప్పానని చెప్పాడు. అప్పుడు రాయలవారు తెనాలి రామలింగని మెచ్చుకుని అతనికి కొన్ని బంగారు కాసులు ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కవులందరూ అనుకున్నారు, ఆకారాన్ని బట్టి అతను అంచనా వేస్తాడు, అతను చాలా మంచి గొప్ప కవే అని అందరూ కూడా ప్రశంసించారు. మరొక చిన్న సంఘటన ఏమిటంటే, ఒక విదేశీ వ్యక్తి రామకృష్ణ కవిని శ్రీకృష్ణదేవరాయని కలవడానికి వచ్చాడు. నమస్కారం మహారాజా, నా దగ్గర ఒక చిక్కు ప్రశ్న ఉంది. దానికి సమాధానం ఎవరైతే చెప్తారో వారికి నేను ఈ వజ్రాల హారాన్ని ఇస్తాను అని విదేశీ వ్యక్తి చెప్పాడు. పరదేశీ అని అడుగుతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఏమిటి
మీ ప్రశ్న ఏమిటి అని అతను చూసి అడిగాడు. ఈ రాజ్యంలో వెలకెట్టలేనిది ఏమిటి అని అతిథి అడిగాడు. రాజుగారి వజ్రాల కిరీటమే గొప్పది అని ఒక కవి అన్నాడు. తర్వాత ఒక కవి లేచి సైన్యమే గొప్పది అని మరొకడు చెప్పాడు. అప్పుడు రాయలవారు అంటున్నారు, రామలింగం చూసి, ఏమిటి రామా, నువ్వేమిటి మాట్లాడకుండా అలా ఉన్నావు, దీని సమాధానం చెప్పవా అని అడిగితే, అప్పుడు అతిథిని చూసి రామలింగం అంటున్నాడు, ప్రతి వ్యక్తికి ఇచ్చే స్వతంత్రమే అని అన్నాడు. స్వతంత్రమా ఏంటి అని అంటే రామలింగం అంటున్నాడు, నాకు కొద్ది రోజులు సమయం ఇస్తే నేను దాన్ని నిరూపించి మీకు చూపిస్తాను అని అన్నాడు. మిత్రమా, మీరు కొన్ని రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా గృహంలో ఉండాలి. తెనాలి రామలింగ, నువ్వు ఇతనికి ఉండడానికి అన్ని సదుపాయాలు చూపించి మన గృహంలో పెట్టు అని చెప్పారు రాయలవారు. తెనాలి రామలింగ ఆ అతిథికి చక్కగా మంచి ఇంట్లోని ఆయనకి సత్కార్యాలన్నీ, అతిథి సత్కారాలన్నీ చేస్తున్నారు. రకరకాల పిండి వంటలతోటి చక్కగా ఆయనకి భోజనాన్ని పెట్టిస్తున్నారు. తర్వాత ఒక నర్తకులతో నాట్యాన్ని కూడా చేయిస్తున్నారు. ఆ గృహంలో కాలక్షేపం చేయడానికి గాయకులు కూడా వచ్చి వాళ్ళ మధుర గానంతో అక్కడ పరవశింపచేస్తున్నారు. మొదటి 2 రోజులు కూడా ఆయన సుఖభోగాలు అవన్నీ బాగా అనుభవించాడు. ఏమిటంటే శుభ్రమైన భోజనము, చక్కగా గానంతో మంచి మంచి పాటలు, నాట్యాలు ఇవన్నీ చూసేసరికి అతనికి చాలా ఆనందం వేసింది. ఎక్కడో భూలోక స్వర్గంలో ఉన్నట్టుగా అతనికి అనిపించింది. 2 రోజులు గడిచేసరికి 3వ రోజు అతను ఏమనుకున్నాడంటే, నేను నది దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ చల్లలు గారిని ఆస్వాదిద్దాము అని అనుకున్నాడు. అనుకున్న తడవగానే గుమ్మం దగ్గరికి వెళ్ళబోయేసరికి 2 కాపలాదారులు అతన్ని బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా లోపలే ఉండాలని చెప్పి వెనక్కి పంపించేశారు. కాపలాదారులు అంటున్నారు, అయ్యగారు, మీరు బయటికి వెళ్ళకూడదని ఆజ్ఞ, మీరు ఇక్కడే ఉండాలి అని అనుకునేసరికి ఆ అతిథి ఏమనుకున్నాడంటే, ఓహో, నాకు రక్షణగా ఉండడం కోసం ఇలా చేశారా అని అనుకున్నాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోతున్నాయి. ఆ విదేశీకి ఏమి చేయాలో అసలు అర్థం కావట్లేదు అతనికి. మళ్ళీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ కాపలాదారులు వారిని అడ్డుకుని లోపల నుండి బయటికి వెళ్ళడానికి అవకాశాన్ని ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ లోపలికి పొమ్మన్నారు. అతిథిని అన్నారు, లేదయ్యా, మీరు బయటికి వెళ్ళకూడదు అనేసరికి ఆ అతిథికి చాలా బాధ కలిగింది. నన్నేదో జైల్లో పెట్టినట్టుగా అనిపిస్తుంది అని బాధపడ్డాడు అతను. అతనికి లభించిన సుఖభోగాలు అన్నీ కూడా అతనికి చాలా చిరాకు వచ్చేసింది. అయితే అతనికి ఏమి ఇష్టం ఉంటలా, ఎందుకంటే బయట ప్రపంచం ఏముందో ఎలా ఉందో కూడా తెలియట్లేదు కదా. మరి అలా జరిగిన తర్వాత ఒక 15 రోజులు అలాగా చెరసాల్లో ఉన్నట్టే ఉన్నాడు పాపం అతను. అప్పుడు రాజుగారి దగ్గర దర్శనానికి తీసుకెళ్లారు ఈ అతిథిని. మహారాజుగారు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆ అతిథి అంటున్నాడు, నేను బయటికి ఎప్పుడు పడతానా అని అనుకుంటున్నాను అనేసరికి ఆ రాయలవారు అంటున్నారు, ఏమిటి తెనాలి, నీకు సరైన సదుపాయం కల్పించలేదా, మీకు మంచిగా చూడలేదా ఆయన అని ఆ అతిథిని అడిగారు. తెనాలి చాలా బాగా అద్భుతంగా నాకు అన్ని రకాలుగా చేశారు, అది నేను అనుభవించలేకపోయాను అని చెప్పాడు. మీరు అంత చక్కటి రాజభోగాలు జరుగుతుండగా మీరు ఎందుకు స్వీకరించలేదంటే, అలా కాదు, నేను ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళడానికి ఆస్కారం కలగలేదు, నన్ను బయటకు పంపలేదు అని అతను చెప్పి బాధపడ్డాడు. రామలింగ పిలిచి అన్నారు, ఏమి ఈ అతిథులు నువ్వు సరిగ్గా చూసుకోలేదా, అతని సకల మర్యాదలు ఇవ్వలేదా అంటే, అది కాదండి అని చెప్తున్నాడు రామలింగ. స్వతంత్రం అనేది విలువకి వెలకట్టలేనిది అది. అందుకే అతనికి నేను ఎన్ని రాజభోగాలు ఇచ్చినా కూడా అతను వాటిని స్వీకరించలేకపోయాడు. అప్పుడు ఆ అతిథి అంటున్నాడు, రామలింగ, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, అందుకనే ఈ వజ్రాలహారం నీకే దక్కుతుందని చెప్పేసి ఆ అతిథి రామలింగం మెళ్ళలో వజ్రాలహారాన్ని వేసి వెళ్ళిపోయాడు. చూసారా మరి మన రామలింగకి ఎంత తెలివైనవాడో, ప్రతి విషయాన్ని కూడా చక్కగా అది ఏది కరెక్ట్ అనేది ఎలా చేస్తే వాళ్ళకి అవతల వాళ్ళకి తెలుస్తుందనే విషయాన్ని నిరూపించి చక్కగా చెప్పాడు. రాజుగారు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆ వజ్రాహారం కూడా రామలింగకి బహుమతిగా వచ్చేసింది. ఎందుకంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మనం స్వతంత్రంగా చేయాలంటే మనం వదిలితేనే కదా ఎక్కడికన్నా వెళ్ళగలిగేది. మరి అదే
లోపల జైల్లో కానీ ఇట్లా పెడితే కనుక మనం ఎక్కడికి వెళ్ళగలము? ఏమీ చేయలేము. సర్వభోగాలు ఉన్నా కూడా ఆ అతిథికి స్వేచ్ఛ స్వతంత్రం లేకపోయేసరికి అతనికి అన్నీ కోల్పోయిన వాడిలాగా ఎంతో బాధపడ్డాడు. మనము చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్లా చెప్పుకోవచ్చు. ఇది స్వతంత్రం అంటే ఇలా ఉంటుందని చెప్పాలి. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.